అనాలిసిస్. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు శాసనసభ్యులు ఇవాళ రాజీనామా చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సో నిన్న మొన్ననే ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం ఏర్పాటైంది, ఇప్పుడే రాజీనామా ఏంటని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? నిజం. 2 ఆకుల పార్టీల నుంచి 3 ఆకులు రాలిపోయాయి. ఎన్ని ఆకులు రాలిపోతాయో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం తమిళనాడులో నెలకొందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ప్రధానంగా చూసినప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో 108 స్థానాల్లో టీవీకే పార్టీ విజయం సాధించింది. 2 స్థానాల్లో విజయ్ పోటీ చేసినటువంటి నేపథ్యంలో తిరుచి ఈస్ట్కు ఆయన రాజీనామా చేశారు. 107 మంది ఎమ్మెల్యేలు స్పీకర్తో సహా ఆ పార్టీకి ఉన్నాయి. సో మిగిలినటువంటి వారంతా కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. బలపరీక్ష రోజున 144 మంది ఆయనకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. అయితే రాబోయేటువంటి రోజులు భవిష్యత్తును అన్నిటినీ దృష్టిలో ఉంచుకున్న విజయ్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? సో ఇవాళ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇది ముందుగానే అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే జరిగిందా, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు ఏమైనా భావోద్వేగానికి లోనే విజయ్కి మద్దతుగా నిలవాలని చెప్పి రాజీనామా చేశారా, లేకపోతే రాజీనామా చేస్తే ఇక ఎలాంటి చిక్కు ఉండదు, భవిష్యత్తులో ఎలాంటి క్వశ్చన్లు కూడా రేజ్ అవ్వవు, లేకపోతే పార్టీ సంబంధించినటువంటి విప్పు ధిక్కరణ కావచ్చు, ఇలాంటి పరిస్థితులు పరిణామాలు భవిష్యత్తులో ఇంకేమైనా మంత్రి పదవులు లాంటివి ఆశించినప్పుడు వాటిల్లో చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి భావించారా? లేకపోతే విజయ్ కూడా ఇటీవల మనం చూసాం 6 నెలల పాటు ఆయన ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు ఉండవని చెప్పిన డిఎంకే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అనేటువంటి కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల రాజీనామాకు సంబంధించి ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుచి ఈస్ట్తో పాటుగా ఇప్పుడు రాజీనామా చేసిన 3 భవిష్యత్తులో ఇంకెంతమంది చేయబోతున్నారు? ఇవన్నీ కలిపి ఒకేసారి మరో పెద్ద ఉప ఎన్నిక తమిళనాడులో జరగబోతోందా? ఇక కర్ణాటకలో కూడా ప్రస్తుతం కుర్చీలాట మొదలైందా? ఇది ఒక పీక్ స్టేజ్కి చేరిందా? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంబంధించినటువంటి వ్యవహారం తేలిపోబోతోందా? డీకే శివకుమార్ తమ పంతం నెగ్గించుకునేందుకు సిద్ధమయ్యారా? సో ఢిల్లీ నుంచి పిలుపేంటి? ఏం జరగబోతోంది? కర్ణాటకలో 3 ఏళ్ల ప్రభుత్వం కాంగ్రెస్ పూర్తయింది. ఇంకొక 2 ఏళ్ల టర్ము ఆ పార్టీకి కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధరామయ్యనే కొనసాగించి భవిష్యత్తులో ముఖ్యమంత్రి లీడర్గా వచ్చే ఎన్నికలకు శివకుమార్ను ముందుంచబోతున్నారా? ఏం జరగచ్చు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతుంది. తమిళనాడులో సడన్గా రాజీనామాల పర్వం రావడంతో దేశ రాజకీయాలంతా కూడా ఒక్కసారిగా తమిళనాడు వైపు చూసే పరిస్థితి వచ్చింది. సో పార్టీ ఏర్పాటు కావచ్చు, ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు విజయ్ను అందరు సినీ స్టార్లాగా వచ్చారు, ఈయన ఏదో కొంత ప్రభావం చూపి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ పోలింగ్ నాటికి పరిస్థితులు మారిపోవడం, ఎన్నికల ఫలితాల్లో సంచలన విజయం సాధించడం, ముఖ్యమంత్రి పదవికి 10 మెట్ల దూరంలో ఆగినప్పటి నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకోవడం, చివరికి ప్రభుత్వం మద్దతును కూడగట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక సీనియర్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో అర్హ స్టెప్పులు అయితే పడ్డాయి. ఇప్పుడు ఈ రాజీనామాల పర్వం కూడా ఏం జరగబోతోంది, ఎలాంటి మలుపు తిరగబోతోంది అనేది కూడా మనం చూద్దాం. సో దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాలు వ్యవహారాలపైన రిత్విక్ కూడా మనతో